అందరికీ నమస్కారం అండి. ఈరోజు అక్కన్నపల్లిలో ఝాన్సీ మహిళా మండలి వృద్ధాశ్రమంకి వచ్చేసామండి. ఇక్కడ మా అత్తమ్మ మామయ్యల జ్ఞాపకార్థం ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందండి ఆశ్రమంలో. అందుకోసం మేము మా కుటుంబ సభ్యులందరూ కలిసి ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ చేసిన వంటలన్నీ వడ్డించేస్తున్నారండి అందరికీ. వాళ్ళకి మేము ఎవరో తెలియకపోయినా వాళ్ళు మమ్మల్ని చాలా బాగా పలకరించారండి. ఎంతో ప్రేమగా ఆప్యాయతగా పలకరించారు. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడుంటారు అని ఎంత బాగా అడిగారంటే అవ్వలు చాలామంది ఉన్నారు, తాతలు కూడా ఉన్నారు. వాళ్ళైతే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. మనం కూడా బర్త్డేలని, మ్యారేజ్ డేలని, ఇంకా చిన్న ఏదైనా అకేషన్ కానీ వస్తే ఈ కుటుంబ సభ్యులతో చేసుకుంటాము. అలా కాకోకుండా ఇట్లా వృద్ధాశ్రమంలో వెళ్ళి మనం ఇలా చేసుకోవడం వల్ల వాళ్ళు సంతోషపడతారు, మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. అంతేకాకుండా మన పిల్లలు కూడా ఇలా పెద్దవాళ్ళకి సహాయం చేయాలి అనేది కూడా వాళ్ళకి మనసుకు కలిగిస్తుంది. మన పిల్లలకి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని ఇప్పటి నుంచే చెప్పాలండి. ఎందుకంటే వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడుండే జనరేషన్లో ఇలాంటి పెద్దవాళ్ళకి ఇట్లా మంచి పనులు చేయడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళ ఆశీస్సులు కూడా మనకు లభిస్తాయని మన పిల్లలకి చెప్పాలి. మనం 10 మందికి అన్నం పెట్టడంలో ఉండే సంతోషం ఎన్ని డబ్బులు ఇచ్చినా వస్తుంది చెప్పండి. ఇలా అందరితో కలిసిమెలిసి ఉండడమే చాలా పెద్ద గొప్ప విషయము. మేము ఇక్కడ భోజనంతో పాటు పండ్లు, భోజనం చేసిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్గా ఉంటాయని చెప్పి కొన్ని బిస్కెట్ ప్యాకెట్లు కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కరికి అన్ని బిస్కెట్ ప్యాకెట్లు, పండ్లు, భోజనం అన్నీ సమకూర్చాలని చెప్పే ఒక మంచి ఆలోచనతోనే ఈ విధంగా చేశాము. ఇది ఎందుకు ఇలా యూట్యూబ్లో పెడుతున్నారని అనుకుంటారేమో. ఏం లేదండి, ఈ వీడియో ఇంకా కొంతమంది చూసినా కూడా వాళ్ళు కూడా ఇదే విధంగా అన్నదానం చేయడం కానీ ఎట్లా అందరితో కలిసిమెలిసి ఉండడం కానీ చేస్తారని చెప్పి మంచి ఉద్దేశంతోనే ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరే కానీ తప్పుగా అనుకోకండి ప్లీజ్. చాలామంది చాలా రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు. కొంతమంది బట్టలు పంచడము, కొంతమంది బెడ్షీట్లు పంచడం, కొంతమంది ప్లేట్లు ఇవ్వడము, వాటర్ బాటిల్స్ కానీ ఏవైనా కానీ ఇలా చేయడం జరుగుతూ ఉంటుంది. అందులో భోజనాలు పెట్టడం కూడా జరుగుతూ ఉంటుందండి. ఇదే విధంగా చేయడం వల్ల మన మనసుకి చాలా తృప్తిగా ఉంటుంది. ఒక మంచి పని చేసినంత ఆనందం వేరే దాంట్లో లభించదండి. ఆ ఆనందం నేను ఇలా పొందానన్నమాట. మేమైతే మా కుటుంబ సభ్యులందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేటి అన్నదాతలు తాడిపత్రి పట్టణానికి చెందిన కీర్తిశేషులు స్వర్గీయ పి వెంకట సుబ్బమ్మ, పి సుంకన్న గారి జ్ఞాపకార్థం వీరి కుమారుడు రామూర్తి గారు, కోడలు సూర్యక గారు, మనవళ్ళు రాహుల్ గారు, యశ్వంత్ గారు మరియు వీరి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కలిసి మనకి ఈరోజు ఝాన్సీ వృద్ధాశ్రమంలో అన్నదానం ఇస్తున్నారు. ఈ సందర్భంగా కీర్తిశేషులు పి స్వర్గీయ పి వెంకట సుబ్బమ్మ, పి సుంకన్న గారి ఆత్మశాంతి కోరుకుంటూ, అలాగే నేటి అన్నదాతల కుటుంబాన్ని మనసారా దీవించి భోంచేయండి. ఇక్కడ ప్రార్థన అయిపోయిన తర్వాత అందరూ భోంచేయడం స్టార్ట్ చేసేసారు. ఇంకా ఏమైనా కావాలా అని చెప్పి మా పిల్లలు అడిగి వడ్డిస్తున్నారు అందరికీ. అందులో భాగంగా మా వాళ్ళు కూడా కూర్చొని తింటున్నారు. మా కుటుంబ సభ్యులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎప్పుడో ఒకసారి ఇలా కలిసి తినడం వల్ల చాలా సంతోషంగా ఉంది అని చెప్పారు. మాతో పాటు వచ్చిన అన్నలు కూడా వడ్డియడం జరిగిందండి. అందరికీ ఏమేమి కావాలని అడిగి మరీ వడ్డిస్తున్నారు. అందరూ భోంచేసిన తర్వాత కాసేపు సరదాగా కూర్చొని మాట్లాడుకోవడం జరిగిందండి. వాళ్ళతో ఎప్పుడన్నా వస్తూ ఉండండి, మా అప్పుడప్పుడు మధ్యలో ఒకసారి వచ్చి వెళ్ళండి, మాట్లాడుకుంటాము, బాగా హ్యాపీగా ఉందాము అని అన్నారు. సరేలే అవ్వ అని చెప్పాను నేనైతే కనుక. ఇలాంటి ఆశ్రమాలన్నీ ఒక దేవాలయంతో సమానమండి.
ఇక్కడ ఉండే అవ్వాళ్ళు కానీ తాతలు కానీ ఎవరైనా కానీ వాళ్ళు దేవతలతో సమానం, దేవుళ్ళతో సమానం. ఇక్కడ ఉండే వాళ్ళందరూ చాలా హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవునికి వేడుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఆశ్రమాలకి మీరు వెళ్ళినట్లయితే నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.